అత్తయ్య చెప్పారు మీరిద్దరూ వచ్చారని. బయటికి రమ్మంటే అను బయటికి రాకుండా ఇదిగో వీడియో గేమ్ ఆడుతూ ఉండిపోయిందంట. అది తెలిసిన తర్వాత నేను పాపని తీసుకురాకుండా ఉండలేకపోయానే. అందుకే వెంటనే అనుని తీసుకొచ్చాను. అయినా నాకొక్క మాట చెప్తే నీకు చూపించడానికి నేను తీసుకొచ్చేదాన్ని కదే. అయితే ఈ టైంలో పాపని తీసుకొస్తావా? చూడు తనెంత ఇబ్బంది పడుతుందో. నాకు చాలా నిద్ర వస్తుంది. మమ్మీకి ఎంత చెప్పినా వినడం లేదు. మీరైనా చెప్పండి. నన్ను ఇక్కడికి ఫోర్స్గా తీసుకుని వచ్చింది. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. అను తప్పు, అలా మాట్లాడొద్దు. అను, మొదటిసారి ఇంటికొచ్చావు, లోపలికి రావా? ఏంటి ఇప్పుడు లోపలికి వచ్చి కూర్చోవాలా? ఏంటిదంతా? శ్రీకరం, ఏ మాటకా మాటరా. పాపను చూస్తుంటే ఎంత ముద్దొస్తుందిరా. అవునమ్మా, చాలా బాగుంది. వింధ్యవదిన, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పాప చాలా చాలా బాగుంది. ఎంతో ముద్దొస్తుందో. అమ్మాను, వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు. ప్లీజ్ తల్లి, ఈ ఒక్కసారికి నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వవా? సంధ్య, సారీనే. పాప ఫారెన్లో పెరిగింది కదా, తనకిక్కడ అలవాట్లు పద్ధతులు ఏవీ తెలియవు కదా. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంటే? పాప ఇంటికొచ్చింది, అది చాలు. బంగారు తల్లి. ఏమండి అలా చూస్తున్నారేంటి? పాపని దగ్గరికి తీసుకోండి. శ్రీకరం, పాపని ఒక్కసారి నేను దగ్గరికి తీసుకుంటానురా. ఇలా రా అమ్మా. నేను నీకు నానమ్మనవుతాను. నా పేరు పార్వతి. మీ ఇంటి బిడ్డనే మీరు దగ్గరికి తీసుకుంటున్నారు. నిజానికి అను మీ ఇంట్లో పెరగాలి. మీ సంతోషాన్ని నేను తీసుకెళ్ళిపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య. సంధ్య, మొదటిసారి పాప మన ఇంటికి వచ్చింది. తినడానికి ఏదైనా తీసుకో. ఇప్పుడే తీసుకొస్తాను. ఈ స్వీట్ తిను. చీచీచి, ఈ స్వీట్లేంటి ఇప్పుడు? మమ్మీ, నాకు ఇవన్నీ పడవు, వద్దని చెప్పు. అలా అనకూడదమ్మా. సంధ్య ఇస్తుంది కదా, తీసుకో, తిను. చిన్నపిల్లలు అలాగే అంటారు, వాళ్ళకేం తెలుసు. సంధ్య, ఇటివ్వు, నేను తినిపిస్తాను. కొద్దిగా తినమ్మా. మమ్మీ, నాకు వద్దని చెప్తే వినవేంటి? అర్థం చేసుకో మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. వింధ్య, అను ఇబ్బంది పెట్టకే. పాపం నిద్ర లేపి తీసుకొచ్చావు. చిన్నపిల్ల పడుకునే టైంలో తీసుకొస్తే ఎంత ఇబ్బంది పడుతుందో చూడు. పైగా